హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. T20 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ 1 వీక్ అయింది. లాస్ట్ సాటర్డే స్టార్ట్ అయింది. లాస్ట్ సాటర్డే నుంచి నిన్న అంటే ఫ్రైడే వరకు జరిగిన 21 మ్యాచెస్లో హైలైట్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ ఏంటి, ఏ టీం ముందంజలో ఉంది, ఏ టీం చాలా ఇంప్రెసివ్గా ఉంది, ఏ టీం చాలా డిసప్పాయింట్ చేసింది, బెస్ట్ మ్యాచెస్ ఏంటి, అవన్నీ కూడా జస్ట్ చిన్న రివ్యూ. ఫస్ట్ వీక్ రివ్యూ ఒకటి, ఎందుకంటే మ్యాచ్ టు మ్యాచ్ వీడియోస్ చేయడం వర్చువల్లీ ఇంపాసిబుల్. ఆల్మోస్ట్ ఎవ్రీడే 3 మ్యాచెస్ జరుగుతున్నాయి. సో ఓవరాల్గా ఈ 1 వీక్లో ట్రెండ్ ఎలా ఉంది, ఏంటి, ఇంకా ఏం జరగబోతుంది అనేది జస్ట్ ఒక లుక్, జస్ట్ ఒక కర్సరీ గ్లాన్స్ చేద్దాం. సో మోస్ట్ ఇంప్రెసివ్ మ్యాచ్ ఏంటి? ఆఫ్ కోర్స్ దట్ డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికా. హార్ట్ బ్రేక్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. చాలా బాగా ఆడారు, కానీ వాళ్ళు కొన్ని తప్పులు చేశారు, సౌత్ ఆఫ్రికా కొన్ని తప్పులు చేశారు. మొత్తం మీద మ్యాచ్ మాత్రం ఫుల్ కిక్ ఇచ్చింది. చాలా అద్భుతమైన మ్యాచ్ మనం చూసాం. అండ్ కోర్స్ బిగ్గెస్ట్ అప్సెట్ అంటే ఇప్పటివరకు దట్ మ్యాచ్ బిట్వీన్ ఆస్ట్రేలియా అండ్ జింబాబ్వే. నిన్ననే ఆస్ట్రేలియాని జింబాబ్వే ఓడించడం. ఆస్ట్రేలియా ఎంత స్ట్రాంగ్ టీమో మనకు తెలుసు. జింబాబ్వే ఆఫ్ లేట్ చాలా చాలా వీక్గా ఉన్న టీం. సో జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడించడం అదొక పెద్ద అప్సెట్ ఇంతవరకు. అండ్ ఇంకొక పెద్ద అప్సెట్, ఇంకా సెన్సేషనల్ అప్సెట్ ఒకటి మిస్ అయిపోయింది. అదేంటంటే నేపాల్ అనే ఒక పసికోన, నేపాల్ బీటింగ్ ఇంగ్లాండ్ జస్ట్ 4 runs తేడాతో. వాళ్ళు కూడా హార్ట్ బ్రేక్. ఆఫ్ఘనిస్తాన్కి ఎట్లా హార్ట్ బ్రేక్, నేపాల్ చాలా దగ్గరికి వచ్చారు టు బ్రింగ్ ది సెన్సేషనల్ అప్సెట్ ఆఫ్ ది టోర్నమెంట్. కానీ జస్ట్ 4 runs తేడాతో వాళ్ళు ఆ విజయాన్ని అందుకోలేపారు. చిన్న టీమ్స్తో వచ్చిన ప్రాబ్లమే అది. చిన్న టీమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఆ గెలుపు గడప దాకా వస్తారు, ఆ గడప దగ్గర తడబడిపోతారు. వాళ్ళకి అలవాట్లేదు. ఇంత పెద్ద అంటే ప్రెషర్ వచ్చేస్తుంది, అరే ఇంత పెద్ద టీంని మనం ఓడించడమా అని చెప్పి. సో అది. కానీ ఇంతవరకు ఈ ఫస్ట్ వీక్లో ది మోస్ట్ ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే అన్నిటికంటే ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది స్మాల్ టీమ్స్. అది నేపాల్ కావచ్చు, నెదర్లాండ్స్ కావచ్చు, ఇటలీ కూడా. ఇప్పుడు నేపాల్ ఏంటంటే ఇంగ్లాండ్ని వణికించేసిన నేపాల్, ఇటలీ ఈజ్ ప్లేయింగ్ దేర్ ఫస్ట్ వరల్డ్ కప్. ఇటలీ చేతిలో చిత్తైపోయింది. వాళ్ళు ఈజీగా 10 wickets విన్ సాధించారు. ఇటలీ ఫస్ట్ వరల్డ్ కప్ ఆడుతున్నారు. క్రికెట్కి కొత్త, ఫుట్బాల్ నేషన్ అది. సో ఇలాంటి చిన్న టీమ్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. అన్ని టీమ్స్ కూడా, యుఎస్ఏ ఫర్ దట్ మ్యాటర్, ఇండియాని వరల్డ్కి ఇచ్చారు యుఎస్ఏ వాళ్ళు. చాలా టీమ్స్, చిన్న టీమ్స్ అన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసాయి. సో అది హైలైట్. ఎందుకు చిన్న టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి? దానికి సింపుల్ రీజన్ ఏంటంటే ఈ ఫార్మాట్లో వాళ్ళ ప్లేయర్స్ లీగ్స్ ఆడుతున్నారు. కొంతమంది లీగ్స్ ఆడుతున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు నేపాల్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. దానికి అది పెద్ద ఎత్తున అట్టహాసంగా జరుగుతుంది. అక్కడ బోర్డు అంత క్రేజ్ ఉంది. నేపాల్ నుంచి కూడా పెద్ద ఎత్తున స్పెక్టేటర్స్, ఇండియా తర్వాత ఎక్కువ స్పెక్టేటర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఫ్యాన్స్ నేపాల్ నుంచి వచ్చారు. సో ఆ నేపాల్ ప్రీమియర్ లీగ్ జరగడం. సో ఈ ఫార్మాట్ ఏంటంటే చిన్న ఫార్మాట్ కాబట్టి ఈ ఫార్మాట్లో డెఫినెట్గా వాళ్ళు బెటర్గా, అదే మీరు లాంగర్ ఫార్మాట్స్లో టెస్ట్ మ్యాచ్లు ఉంటే అందరికి ఛాన్స్ ఉండదు. కానీ ఈవెన్ 1 daysలో కూడా, ODIsలో కూడా వీళ్ళు ఇంత బాగా పర్ఫామ్ చేయరు. ఈ ఫార్మాట్లో బాగా ఆడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. ఈ ఫార్మాట్లో వాళ్ళందరూ దీన్ని బాగా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. ఈ కంట్రీస్, కొన్ని కెనడా లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా బాగానే పర్ఫామ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు బాగా పర్ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇండివిజువల్గా చూసుకుంటే వాళ్ళు కనుక అక్కడ ఇండివిజువల్ ప్లేయర్స్ ఇఫ్ దే పర్ఫామ్ వెల్, బాగా పర్ఫామ్ చేశారనుకోండి, వాళ్ళు హైలైట్ అవుతారు. హైలైట్ అవుతాయి ఏంటంటే వరల్డ్ వైడ్ జరుగుతున్న ఫ్రాంచైజీ లీగ్స్లో వాళ్ళకి ఆడే అవకాశం వస్తుంది. సో ఇండివిజువల్గా ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే ఏంటంటే ఒక ఆడిషన్ లాంటిది. వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేశాడు పలానా ప్లేయర్ అంటే, ఇప్పుడు డేవిడ్ వీజా లాంటి వాళ్ళు 2021 అనుకోండి బాగా పర్ఫామ్ చేస్తే అతనికి చాలా మంచి వరల్డ్ వైడ్ అతను ఒక మంచి ఫ్రాంచైజీ లీగ్స్లో బాగా హైలైట్ అయ్యాడు. సో వాళ్ళకి మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి, మంచి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఆ చిన్న దేశాల్లో పెద్ద మనీ కూడా ఉండదు కదా వాళ్ళకి. క్రికెట్ ఆడడం వల్ల పెద్దగా అది పెద్ద కెరియర్ ఆప్షన్గా కూడా ఉండదు. వాళ్ళు వేరే ఉద్యోగాలు చేసుకుంటూ, ఇప్పుడు మన నేత్రవల్కర్ ఉన్నాడు కదా, సౌరభ్ నేత్రవల్కర్, ఈజ్ అన్ IT ఎంప్లాయ్. ఒరకల్లో పని చేసుకుంటూ అతను పార్ట్ టైమ్గా క్రికెట్ ఆడుతున్నారు. సో అలాగే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ బాగా పర్ఫామ్ చేస్తే ఇండివిజువల్గా కూడా వాళ్ళకి లైఫ్ సెటిల్ అయిపోయే అవకాశం ఉంటుంది. అది పెద్ద మోటివేషన్ వాళ్ళకి. బట్ దే హ్యావ్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. పెద్ద టీమ్స్ అన్నిటినీ వణికించడం మనం చూసాం. సో చిన్న టీమ్స్ బాగా పర్ఫామ్ చేసాయి, పెద్ద టీమ్స్ తడబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్రెడీ జింబాబ్వేతో ఓడిపోయారు. వాళ్ళకి ఇంజరీస్ కన్సర్న్స్ ఉన్నాయి, టీం బాగా సెట్ కాలేదు. ఆస్ట్రేలియా ఇస్ సఫరింగ్ అ లాట్. ఇంగ్లాండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ టీమ్ అంటే ఇంగ్లాండ్. అందరికంటే పూర్ పర్ఫార్మెన్స్ అమాంగ్ ది బిగ్ టీమ్స్. దాంట్లో ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్లో ఇంగ్లాండ్ పెద్ద ఫేవరెట్గా మనం భావించాలి. కానీ ఇంగ్లాండ్ కూడా వన్ ఆఫ్ ది కంటెండర్స్ కదా.
వాళ్ళది వర్స్ట్ పర్ఫార్మెన్స్. వాళ్ళు వెస్ట్ ఇండీస్తో ఓడిపోవడం అండ్ నేపాల్తో జస్ట్ 4 రన్స్ తేడాతో గెలవడం. దానివల్ల నెట్ రన్ రేట్ ఎంతగా సఫర్ అయిందంటే వాళ్ళ గ్రూప్లో వాళ్ళు 4th ప్లేస్లో ఉన్నారు బిహైండ్ ఇటలీ. వాళ్ళ మరొక యూరోపియన్ టీం ఇటలీ కంటే కూడా తక్కువ ప్లేస్లో ఉన్నారు. సో ఇంగ్లాండ్ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ పెద్ద టీమ్స్ ఎంత దారుణంగా పర్ఫామ్ చేశాయంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరి గ్రూప్ స్టేజ్ దాటుతారా అనే డౌట్లో ఉన్నారు. ఆ 2 టీమ్స్కి గ్రూప్ స్టేజ్ దాటాలంటే దే హ్యావ్ టు డూ రియల్లీ వెల్. సో వాళ్ళకి ముందు కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. మంచి బాగా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళు గ్రూప్ స్టేజ్ దాటే అవకాశం ఉంటుంది. నేను చెప్పినట్టుగా మిగతా టీమ్స్ ఇప్పుడు అందరు తడబడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ నెదర్లాండ్స్తో చాలా లాస్ట్ ఓవర్లో ఒక 3 బాల్స్ ఎంత మిగిలి ఉండగా వాళ్ళు గెలిచారు. ఇండియా అగేన్స్ట్ యుఎస్ఏ మనం ఆడిన పర్ఫార్మెన్స్ చూసాం కదా మనం. బట్ వన్ స్టేజ్ వేర్ ఇన్ రియల్ ట్రబుల్. కానీ అప్పుడు ఐ థింక్ సూర్యకుమార్ వాజ్ ఆన్ 10. శుభం రంజాని క్యాచ్ డ్రాప్ చేశాడు అతను, రిటర్న్ క్యాచ్. అది డ్రాప్ చేయకపోతే మనం ఆ మ్యాచ్ ఓడిపోయాం. ఇంకా బిగ్గెస్ట్ అప్సెట్ అయ్యింది. సో యూఎస్ఏతో మనం ఎంతగా స్ట్రగుల్ అయ్యామో మనకు తెలుసు. సో అదొక ఇండియా ఆల్సో. తర్వాత మ్యాచ్ నమీబియాలో కూడా వాళ్ళు మిడిల్ ఓవర్స్లో వాళ్ళు స్పిన్నర్స్ మన ఇబ్బంది పెట్టారు. సో బిగ్ టీమ్స్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో పాటు ఇండియానే కాదు, పాకిస్తాన్ ఆల్రెడీ చెప్పాను, నెదర్లాండ్స్ స్ట్రగుల్ అయ్యారు. బట్ యుఎస్ఏ మీద వాళ్ళు ఒక మంచి కన్విన్సింగ్ విక్టరీ సాధించారు. బట్ ఓవరాల్గా ఏంటంటే పెద్ద టీమ్స్ కూడా అన్ని ఇబ్బంది పడ్డవని. పెద్ద టీమ్స్లో మీకు కన్సిస్టెంట్గా ఆడుతున్న టీం ఎవరంటే న్యూజిలాండ్ వాళ్ళు 2 విక్టరీస్ కూడా చాలా ఇంప్రెసివ్గా గెలిచారు. ఎలా అంటే వాళ్ళు ఎప్పుడు అంతే కదా, చాలా ఎఫిషియెంట్గా ఆడతారు. ముఖ్యంగా వాళ్ళ టీమ్ సైఫర్ట్ ఎక్సలెంట్ ఫామ్లో ఉన్నాడు, గ్లెన్ ఫిలిప్స్ ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ బౌలర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. సో న్యూజిలాండ్ హెస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్ అండ్ స్టడీ. శ్రీలంక వాళ్ళ హోమ్ అడ్వాంటేజ్ వల్ల అంటే, లేకపోతే వాళ్ళు ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా చాలా వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పర్ఫామ్ చేయడం జరిగింది. శ్రీలంక కూడా అంటే ఒక మ్యాచ్లో వాళ్ళు 160 చేశారు ఒక వీక్ టీమ్కి అగేన్స్ట్. బట్ స్టిల్ దే మేనేజ్ టు డిఫెండ్. వాళ్ళకి ఉన్న స్పిన్ అడ్వాంటేజ్తో వాళ్ళు దాన్ని డిఫెండ్ చేస్తారు. ఆ 2 టీమ్స్ తప్ప సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ చూసాం కదా ఎంత ఇబ్బంది పడ్డారు ఆఫ్ఘనిస్తాన్తో. 2 మ్యాచ్లు గెలిచారు వాళ్ళు. పాయింట్స్ టేబుల్లో అది రిఫ్లెక్ట్ కావట్లేదు. కానీ ఆఫ్ఘనిస్తాన్తో వాళ్ళు చావు తప్పి కన్నులొట్టపోయిన స్టేజ్లో ఉన్నట్టుగా మనం చూసాం. సో పెద్ద టీమ్స్ ఎవరైతే ప్రీ టోర్నమెంట్ ఫేవరెట్స్ అనుకున్నా వీళ్ళెవ్వరు కూడా అంత ఇంప్రెసివ్గా, అంటే ఇక్కడ టైం పడుతుంది వాళ్ళకి చిన్న టీమ్స్తో ఆడడము ఇదంతా. దే హ్యావ్ టు పీక్ అట్ ద రైట్ టైం. ఇండియన్ టీం కూడా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత సెకండ్ మ్యాచ్లో ఇంకొంచెం బెటర్గా అయ్యారు. తర్వాత ట్రెండ్. ఇంకోటి ట్రెండ్ ఏంటంటే మీరు బిగ్ స్కోర్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అది అస్సలు కనబడట్లేదు. ఎందుకంటే 21 మ్యాచెస్లో 4 స్కోర్స్ మాత్రమే 200+ స్కోర్స్ వచ్చాయి. దాంట్లో 225 బై శ్రీలంక అగేన్స్ట్ ఒమన్, అదే హయ్యెస్ట్. మనకి 300 వచ్చేస్తుంది అది ఇది అనుకున్నాం. ఫ్లాట్ పిచెస్ లేవు. నెంబర్ 1 ఫ్లాట్ పిచెస్ లేవు. ఐసీసీ ఆధ్వర్యంలో పిచెస్ అన్నిట్లో దెర్ ఇస్ సంథింగ్ ఫర్ ద బౌలర్స్. అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్స్ మనం మామూలుగా ఇండియాలో బెలెటరల్స్ జరిగినప్పుడు చూసే అవుట్ అండ్ అవుట్ ఫ్లాట్ వికెట్స్ అయితే ఇండియాలో లేవు. శ్రీలంకలో అయితే అసలు ఇంకా దారుణంగా ఉంది. శ్రీలంకలో మీకు అసలు అక్కడ స్లగిష్ పిచెస్ మీద బ్యాట్స్మెన్ ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్. సో మనకి ఇక్కడ పెద్ద స్కోర్లు వచ్చే అవకాశం లేదు. ఇక్కడ బౌలర్స్ కూడా ఎవరైతే ఫాస్టర్ బౌలర్స్ కట్టర్స్ వేస్తారో వాళ్ళకి ఇంప్రెసివ్ స్కిల్ ఇంపార్టెంట్, పేస్ ఇంపార్టెంట్ కాదు. అలాగే స్పిన్నర్స్ కూడా విత్ లాట్స్ ఆఫ్ వేరియేషన్స్ చాలా స్కిల్ఫుల్గా తెలివిగా బౌలింగ్ చేసే స్పిన్నర్స్, ఆ ప్లేయింగ్ టు ద సిచ్యుయేషన్ బట్టి బౌలింగ్ చేసేవాళ్ళు వాళ్ళు క్లిక్ అవడం అనేది మనం చూసాం. సో పెద్ద స్కోర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. అండ్ అది పరిస్థితి. ఒక సెంచరీ కూడా రాలేదు. ఫస్ట్ వీక్లో ఒక సెంచరీ కూడా రాలేదు. 89 ఎంతో మన సైఫర్ట్ చేశారు, ఎవరు చేశారు, అది హైయెస్ట్ స్కోర్ ఉంటుంది. ఐఎమ్ నాట్ షూర్. 80స్లోనే 90 కూడా ఎవరు రీచ్ కావాలంటారు. సో అది పరిస్థితి. ఫస్ట్ వీక్లో పెద్ద స్కోర్స్ రావట్లేదు. 300 రావచ్చు, ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక పిచ్లో 300 వచ్చే అవకాశం ఇప్పటికీ ఉంది. బట్ ప్రస్తుతానికైతే 300 మనకి కనబడుతుంది. మన అహ్మదాబాద్లో మనం ఆడబోయే లాస్ట్ మ్యాచ్ అగేన్స్ నెదర్లాండ్స్ కుడ్ బి ఏ పాసిబిలిటీ. చెప్పలేం ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది మనకు తెలియదు. సో మెనీ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు ఫ్యాట్ ఫస్ట్. మనమే కాదు, ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి కదా, దర్ ఆర్ అదర్ టీమ్స్. న్యూజిలాండ్ కెన్ స్కోర్ 300. అలాంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో గ్రూప్ వైజ్ చూద్దాం. గ్రూప్ వైజ్లో ఇండియా, పాకిస్తాన్ ఆర్ వెరీ వెరీ కంఫర్టబుల్. గ్రూప్ ఏలో ఇండియా 2 మ్యాచ్లు ఆడిన తర్వాత ఇండియాకి నెట్ రన్ రేట్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనం 93 రన్స్తో నమీబియా మీద గెలిచాం. అలాగే మనం యూఎస్ఏ మీద కూడా 28 రన్స్తో గెలిచాం. దానివల్ల ఏంటి మన నెట్ రేట్ 3.050 ఉంది. అసలు 3+ నెట్ రన్ రేట్ ఉన్నది ఇండియా అండ్ శ్రీలంకకి మాత్రమే ఉంది. ఎందుకంటే పెద్ద మ్యాసివ్ విన్స్ ఉన్నాయి కాబట్టి. మిగతా వాళ్ళకి 2+ రన్ రేట్ కూడా లేదు. అంత 1 అండ్ సంథింగ్ ఉన్నది తప్పిస్తే.
సో నెట్ రన్ రేట్ వైజ్ కూడా ఇండియా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో లాస్ట్ 2 మ్యాచెస్ ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్కి వర్షం ప్రమాదం పొంచి ఉంది అంటున్నారు. వర్షంగా తుఫాను 60-70% రెయిన్ ఛాన్స్ అంటున్నారు. బై హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, చూద్దాం. అది ఓన్లీ ప్రెడిక్షన్ మాత్రమే, రేపు ఇంకా 24 అవర్స్ పైన టైం ఉంది. సో ఇండియా కంఫర్టబుల్గా ఉంది, పాకిస్తాన్ కంఫర్టబుల్గా ఉంది. గ్రూప్ ఏలో ఈ 2 టీమ్స్ వెళ్ళడం చాలా వరకు ఖాయంగా మనకి కనిపిస్తుంది. గ్రూప్ బి అలా లేదు. గ్రూప్ బిలో మీకు శ్రీలంక, జింబాబ్వే టాప్లో ఉన్నాయి. 2 మ్యాచెస్ ఆడారు, 4 పాయింట్స్ ఉన్న వాళ్ళకి. శ్రీలంక నేను చెప్పినట్టుగా 3+ నెట్ రన్ రేట్ ఉంది, అండ్ ఆల్మోస్ట్ 2 నెట్ రన్ రేట్ ఉంది జింబాబ్వేకి. సో వీళ్ళిద్దరూ కంఫర్టబుల్గా ఉన్నారు. ఆస్ట్రేలియా ఆడిన 2 మ్యాచ్లో 1 మాత్రమే గెలిచారు, 1 ఓడిపోయారు. కాబట్టి వాళ్ళకి 1.1 మాత్రం ఉంది నెట్ రన్ రేట్. సో నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. శ్రీలంకతో జరగబోయే మ్యాచ్లో వాళ్ళు గెలవాలి, అది చాలా ఇంపార్టెంట్. శ్రీలంకతో జరిగే మ్యాచ్లో ఇంపార్టెంట్. కానీ హోమ్లో శ్రీలంకలో వాళ్ళ సొంత గడ్డ మీద ఓడించగలుగుతారు ఆస్ట్రేలియా. ఇప్పుడున్న వాళ్ళ పరిస్థితిలో వాళ్ళ కెప్టెన్ మార్చ్ కూడా అవైలబుల్గా లేడు, ఎప్పుడు అవైలబుల్ అవుతారో తెలియదు. సో వాళ్ళ బౌలింగ్ చాలా ఆర్డినరీగా కనిపిస్తుంది. సో ఆస్ట్రేలియా హ్యాస్ ఇస్ టాస్క్ కట్అవుట్, చాలా కష్టంగా వాళ్ళకి కనిపిస్తుంది. గ్రూప్ సిలో వెస్టిండీస్ టాప్లో ఉంది, 2 మ్యాచెస్లో 4 పాయింట్స్ ఉన్నాయి. స్కాట్లాండ్, ఇటలీ తర్వాత ఇంగ్లాండ్ ఉంది. ఇంగ్లాండ్ తర్వాత నేను చెప్పినట్టు నెట్ రన్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది. స్కాట్లాండ్, ఇటలీ కంటే కూడా దిగువన, తమ యూరోపియన్ టీమ్స్ కంటే దిగువన ఉంది. వెస్టిండీస్ హ్యాస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. సో అది వాళ్ళకి చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్లో ఉన్నారు ఇంగ్లాండ్ వాళ్ళు. ఆల్రెడీ వెస్టిండీస్ స్థితిలో ఓడిపోయారు కదా. సో దే హ్యావ్ టు విన్ దేర్ మ్యాచెస్ కన్విన్సింగ్లీ. మిగతా మ్యాచ్లు చాలా కన్విన్సింగ్గా గెలవాల్సిన అవసరం వాళ్ళకి ఉంది. తర్వాత గ్రూప్ డి, గ్రూప్ ఆఫ్ డెత్ అనుకున్నాం మనం, కానీ అది గ్రూప్ ఆఫ్ డెత్గా లేదు అది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే న్యూజిలాండ్ చేతిలో, సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోయిందో ఆఫ్ఘనిస్తాన్ అవకాశాలు చాలా తగ్గిపోయినాయి. సో న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా కంఫర్టబుల్గా వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. అది కూడా చెప్పలేము మనం. న్యూజిలాండ్ అయితే టాప్లో ఉంది, బట్ న్యూజిలాండ్ అయితే ఆల్మోస్ట్ చాలా ఈజీగా. సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఆడుతున్న తీరు చూస్తుంటే కొంచెం మనం చెప్పే పరిస్థితి లేదు. బట్ ఇది గ్రూప్స్ పరిస్థితి. మరి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్లో హైలైట్ ఎవరు? ఇప్పుడు టాప్ స్కోరర్ అంటే టిమ్ సెఫర్డ్ చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. అందరికంటే ఎక్కువగా 154 రన్స్ చేశాడు. 2 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు చేశాడు. 188 స్ట్రైక్ రేట్. సో హీస్ ఇన్ ఎక్సలెంట్ ఫామ్. చాలా బ్రహ్మాండంగా స్టార్ట్ చేశాడు ఈ వరల్డ్ కప్. అతను అంతకుముందు ఇండియాతో జరిగిన బెలాటరల్ సిరీస్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. సో ఫినాలన్ మీద ఎక్కువ మనం అనుకున్నా కానీ సైఫర్ట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సైఫర్ట్ అందరికంటే ముందున్నాడు. తర్వాత శుభం రంజనే నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాడు. శుభం రంజనే అతను మన ఇండియాలో ముంబైకి చెందినవాడు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వసంత్ రంజనే ప్లేడ్ రంజీ మ్యాచెస్ ఫర్ ఇండియా. యాక్చువల్లీ ఇండియాకి ఆడిన ప్లేయరు. అతని మనవడు ఇతను కూడా 136 రన్స్ చేశాడు. 3 మ్యాచ్లు ఆడాడు. యూఎస్ఏ వాళ్ళు ఆల్రెడీ 3 మ్యాచ్లు ఆడారు. అండ్ హీ స్కోర్డ్ 136 రన్స్ అట్ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. అతను కూడా 178 స్ట్రైక్ రేట్తో. సో హీస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. బౌలింగ్ కూడా చేస్తారు. చెప్పాను కదా, సూర్యకుమార్ క్యాచ్ అతనే డ్రాప్ చేశాడు. సో వీళ్ళిద్దరు బాగా ఇంప్రెస్ చేశారు. ప్లస్ కుశాల్ మెండిస్ కూడా 2 హాఫ్ సెంచరీ చేశారు. కుశాల్ మెండిస్ అండ్ సైఫర్ట్ వీళ్ళిద్దరే ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా 2 హాఫ్ సెంచరీలు చేశారు. సో వీళ్ళిద్దరూ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు. అలాగే షహబ్జాదా ఫర్హాన్ ఆఫ్ పాకిస్తాన్ కూడా ఆడిన 1 హాఫ్ సెంచరీ, బట్ 2 మ్యాచ్లు కూడా చాలా ఇంప్రెసివ్గా, చాలా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో ఇండియా హ్యాస్ టు టార్గెట్ హిమ్. ఇండియాకి ఉన్న టార్గెట్ బాబర్ కాదు, లేకపోతే సయీమ్ అయూబ్ కాదు. ఫర్హాన్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ అండ్ ఈజ్ హిట్టింగ్ ద బాల్ వెరీ వెల్. హీ హాస్ గాట్ లాట్ ఆఫ్ పవర్ ఇన్ హిస్ స్ట్రోక్స్. సో హీఈస్ ద మ్యాన్ టు వాచ్ ఫర్ ఇండియా. సో షహబ్జాదా ఫర్హాన్ కూడా టాప్ 3లోనూ టాప్ 4లోనూ ఉన్నాడు హైయెస్ట్ రన్ స్కోరర్స్లో. ఇక బౌలర్స్లో మోస్ట్ ఇంప్రెసివ్ అంటే పాన్ అని పలకన్నాడు. పాన్ షాక్విక్ ఆడిన 3 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. దాంట్లో 2 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంప్రెసివ్. అతను హీజ్ ఎ మీడియం పేసర్ మోస్ట్లీ, బట్ అతను వెల్ డిస్గైజ్ స్లోయర్ వన్స్ ఉన్నాయి అతని దగ్గర. ఇండియాతో ఆడిన మ్యాచ్లో కూడా 4 వికెట్లు వచ్చినాయి. సో అతను చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. యూఎస్ఏ బౌలర్ షాక్విక్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. సో ఎలాగైతే మీరు ఆ కట్టర్స్ వేస్తారో, స్లోయర్ వన్స్ వేస్తారో, వెల్ డిస్గైజ్డ్ స్లోయర్ వన్స్ వేస్తారో, అది ఇండియన్ పిచెస్ మీద కానీ శ్రీలంకలో కానీ ఎంత ఎఫెక్టివ్ అనేది దట్ హీఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడిన 3 మ్యాచ్లో 11 వికెట్స్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్. తర్వాత బ్లెస్సింగ్ ముజర్బానీ అతని హైట్ అడ్వాంటేజ్, 6'8" హైట్ ఉంటాడు. సో జింబాబ్వే బౌలర్. అతను కూడా ఐ థింక్ వాళ్ళు 7 వికెట్స్ వచ్చినాయి అతనికి. ఎన్గిడి అండ్ హర్మీత్ సింగ్ ఆఫ్ యూఎస్ఏ. అతను కూడా ఇండియాకి ముంబైకి ఆడినవాడు, సూర్యకుమార్తో కలిసి ఆడినవాడు. సో హర్మీత్ సింగ్ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. హర్మీత్ సింగ్ కూడా స్పిన్నర్. మిగతా 3 కూడా పేసర్స్, అతను ఒక్కడే స్పిన్నర్.
సో వీళ్ళు చాలా ఇంప్రెసివ్గా మనకి కనిపించారు. ఒక హ్యాట్రిక్ వచ్చింది రొమారీ షెపర్డ్, ఫస్ట్ హ్యాట్రిక్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్ అండ్ 5 వికెట్ హాల్ అతనికి. తర్వాత సిద్దికి అని యూఏఈ బౌలర్ నిన్న జరిగిన కెనడా మ్యాచ్లో ఇద్దరు 5 వికెట్ హాల్స్ వచ్చినాయి. సో బౌలింగ్లో ఇవి హైలైట్స్. ఫీల్డింగ్లో ఏంటంటే మున్యోంగా నిన్న జరిగిన మ్యాచ్లో మున్యోంగా పట్టిన క్యాచ్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా, బెన్ వార్షుస్ ఆడిన షాట్ని అతను మిడ్ వికెట్లో రన్నింగ్ కూడా ఇట్లా ప్యారలల్గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి అతను పట్టిన క్యాచ్ డైవ్ చేసుకుంటూ అద్భుతమైన క్యాచ్ పెట్టాడు. అది బెస్ట్ క్యాచ్ నా దృష్టిలో ఇప్పటివరకు నేను జరిగిన టోర్నమెంట్లో బెస్ట్ క్యాచ్గా మున్యోంగా క్యాచ్ మనం చెప్పుకోవాలి. ఇంజరీస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ అతనికి టెస్టిక్యులర్ బ్లీడింగ్, ఫస్ట్ 2 మ్యాచెస్ ఆడలేదు. ఎప్పుడు వస్తాడో తెలియదు. కవర్గా ఆల్రెడీ అక్కడ స్టీవ్ స్మిత్ వచ్చి ఉన్నాడు. హసరంగా ఆడిన ఒక మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు. చాలా ఇంపార్టెంట్ బౌలర్ హోమ్ కండిషన్స్లో. హసరంగా అండ్ శ్రీలంక ఇస్ మోర్ దెన్ అ హ్యాండ్ఫుల్. సో అతను రూల్డ్ అవుట్ అవుతుంది టోర్నమెంట్. శ్రీలంక మేజర్ సెట్ బ్యాక్. సో అది అతను. తర్వాత పాల్ స్టర్లింగ్ కెప్టెన్ ఆఫ్ ఐర్లాండ్, అతను కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ హార్డ్ హిట్టింగ్ ప్లేయర్. సో కెప్టెన్గా, ప్లేయర్గా, ఓపెనర్గా అతను మిస్ అవుతారు వాళ్ళు. బ్రెండన్ టేలర్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేయర్ జింబాబ్వే. వీళ్ళందరూ రూల్ అవుట్ అయిపోయారు. అలాగే మన అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. సెకండ్ మ్యాచ్ ఆడతాడో లేదో ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. సో ఇది ఇంతవరకు జరిగిన మ్యాచెస్లో జరిగిన హైలైట్స్. సో స్లో అండ్ లో పిచ్చెస్ ఉన్నాయి. మీరు పెద్ద స్కోర్స్ కోసం వెళ్ళకూడదు. బౌండరీస్ కంటే కూడా మీకు రొటేటింగ్ ద స్ట్రైక్, టేకింగ్ సింగిల్స్, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు బిల్డ్ అన్ ఇన్నింగ్స్. అంతేగాని నేను 4లు 6లు కొడతాను, బ్యాట్ ఊపుతానంటే లాభం లేదనేది హార్డ్ లెసన్. ముఖ్యంగా ఇండియా ఆడుతున్న బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో కొంచెం మార్పులు చేసుకోవాలి. అది ఫస్ట్ వీక్లో లెసన్స్ ఏంటంటే బౌలింగ్లో కూడా స్కిల్ఫుల్ బౌలింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఈ స్కిల్స్ అండ్ ప్లేయింగ్ టు సిచ్యుయేషన్ బాగా అసెస్ చేసి ఆ సిచ్యుయేషన్ తగినట్టుగా బౌలింగ్ వేయడం, అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు ఏదో నేను చాలా ఫాస్ట్గా వేస్తాను, లేకపోతే నా బౌల్ అంతా స్పిన్ చేస్తాను బాలంటే కాదు. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో వరుణ్ చక్రవర్తి ఇండియన్ బౌలర్స్లో గమ్మత్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి ఇండియన్ బౌలర్స్లో ఎక్కువ వికెట్లు తీసినవాడు, కానీ టాప్ 10లో లేడు. అలాగే టాప్ 10లో ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు లేరు టాప్ 10 హైయెస్ట్ స్కోరర్స్లో. సూర్యకుమార్ కూడా 11th 12th ఉన్నాడు. పర్లేదు, ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ అని టీమ్ విన్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇండియా కొన్ని లెసన్స్ అయితే నేర్చుకోవాలి. దిస్ ఈస్ మై రివ్యూ ఆఫ్ ది ఫస్ట్ వీక్ ఆఫ్ ది టోర్నమెంట్. దీంట్లో ఇంకేమైనా హైలైట్స్ మిస్ అయితే అవి మీరు కామెంట్స్లో చెప్పండి.